నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, అమావాస్య వస్తోంది, మార్గశీర్ష మాస అమావాస్య. ప్రతి అమావాస్య చెప్తూనే ఉంటాం, వైశిష్ట్యం ఖచ్చితంగా ఉంది. ప్రతి రోజు కూడా చాలా అద్భుతమైనటువంటి రోజే ఈ ప్రకృతిలో. ఇక్కడ మనం ఉన్నాము అని అంటే అది మన అదృష్టం. అది కూడా మనిషిగా ఉన్నామంటే మరీ మరీ అదృష్టం. సనాతన ధర్మంలో ఉన్నామంటే ఇంకా చెప్పనే అక్కర్లేదు కదా. ఈ భరత గడ్డ మీద హైందవుడిగా బ్రతకటం అనేది అది ఒక సుకృతం. మరి మార్గశీర్ష మాస అమావాస్య వస్తోంది కాబట్టి అత్యంత చాలా పవర్ఫుల్ డే ఖచ్చితంగా ఈ మాసం అంతా కూడా. మాసాన మార్గశీర్షోహం అని అన్నారు, విష్ణుమూర్తి అన్నారు అని అంటే మామూలు విషయం కాదు. మరి అమావాస్య వస్తోంది కాబట్టి ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజు? అమావాస్య అంటే ఏంటమ్మా? చీకటి అలుముకున్నటువంటి రోజు అని. అజ్ఞానం, అజ్ఞానం అనే ఒక చీకటి. అలాగే ఏం జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క కళలు తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క రిఫ్లెక్షనే కదా ఆయన చంద్రుడు. ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు, ఒకే దగ్గర ఉండడం వల్ల ఇది జరుగుతుంది. సూర్యుడు ఎవరు? ఆత్మకారకుడు. ఆత్మకారకుడు, పితృకారకుడు. చంద్రుడు తల్లి. అలాగే ఈయన ఆత్మక కారకత్వం వహిస్తే ఆయన మనసుకి కారకత్వం. ఈయన పంచమాన్ని చూస్తూ ఉంటారు. ఆయన చతుర్థం అంటే తల్లి స్థానాన్ని చూస్తుంటారు. పంచం అంటే ప్రేమ, చతుర్థం అంటే తల్లి, గృహాలు, వాహనాలు. ఈ రెండిట్లకి మధ్య సమన్వయం లోపిస్తుంది. కాబట్టి మనం పితృదేవతలకి, మనల్ని విడిచిన పితృదేవతలకి, మనకి ఈ జన్మనిచ్చినటువంటి పితృదేవతలకి కృతజ్ఞతాపూర్వకంగా ఒక బ్రాహ్మణోత్తమును లేకపోతే సమకాలికుల్ని, అంటే మనకి లేరు కదా వాళ్ళు, ఆ తల్లి ప్రేమ లేదు, ఆ తల్లి లేదు, ఆ తల్లి ప్రేమ లేదు, భాగ్యాన్ని ఇచ్చేటువంటి తండ్రి లేడు. ఇప్పుడు ఇది మార్గశీర్షం కదా, ఇది ఎక్కడ ఉంది? ధనుర్ రాశిలో ఉంది. ధనుసు అంటే ఏంటి? భాగ్యస్థానం. భాగ్యం కదా, 9వ ఇల్లు. అందులో శుక్రుడికి నక్షత్రం ఉంది పూర్వాషాఢ, 9 కారకత్వం, పూర్ణ సంఖ్య. మన అంటే నికోలాస్ టెస్లా గురించి మేము మాట్లాడతాం. ఆయన ఎక్కువ 9 మీద వర్క్ చేశారు. 9తో పాటు విడదీయని సంఖ్య 3+6, 369 అక్కడ వచ్చింది. ఇది భాగ్యస్థానం, తండ్రి స్థానం. అందులో మనకి ఈ మాసంలో మీరు చెప్పినట్టు ఈ మాసంలో మార్గశీర్ష మాసంలో ఇది ధనుసు రాశిలో అంటే పూర్వాషాఢ నక్షత్రం కూడా నడుస్తుంది ఈరోజు అమావాస్య. అంటే మనం ఏదైతే చేస్తామో అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే కృతజ్ఞత తెలియచేయడు. దేనికి అంటే మనకి జన్మనిచ్చినటువంటి పితృదేవతలకి. అందుకని అమావాస్యని విశేషంగా ప్రతి నెలలోనూ వినియోగించుకోవాలి. ఎప్పుడైనా ఇదే వస్తుంది, ప్రతి నెల ఇంతే. కానీ ఇది మరింత విశేషం. ఇది వాళ్ళకి సద్గతులను ఇవ్వడంతో పాటు మనం ఉన్న గతిని మారుస్తుంది. ఖచ్చితంగా ఒకరిని మనం చూస్తేనే కదా ఇంకొకరు మనల్ని చూసేది కదా. అయితే స్వయం పాకం ఇవ్వటం అదేనా మీరు చెప్పేది? దానం ఇవ్వటం. అలాగే అమ్మవారు అంటే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకోవటం. దీపావళి అమ్మవారికి దీపం పెడతారు, అమ్మవారి విశేష ఆరాధన చేస్తారు అమ్మవారికి. అది విశేషంగా మనలో ఉన్నటువంటి మాతృత్వాన్ని, తల్లితనాన్ని ఆ రుచి చూపిస్తుంది. మీరైతే అమ్మవారు అని అంటున్నారు, మరి కన్ఫ్యూజన్ వస్తుంది. లలితమ్మని కొలవమంటారా, లక్ష్మీదేవిని ప్రత్యేక? ఎందుకంటే మార్గశీర్ష మాసం అంటే గురువారాలు చాలా చాలా విశేషంగా చేసుకుంటారు. ఈసారి మళ్ళీ గురువారమే వస్తోంది. అసలు ఏమి అద్భుతమైన రోజులో తెలియదు కానీ మొన్న అనఘాష్టమి కూడా గురువారమే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అమావాస్య కూడా గురువారం వస్తుంది. అమావాస్య అంటే అమ్మవారికి చాలా లక్ష్మీదేవికి మరీ ప్రీతికరమైనటువంటి రోజు. ఎవరిని కొలవమంటారు? లక్ష్మీదేవిని కొలవండి. ఎందుకంటే పూర్వాషాఢ నక్షత్రం కదా, లక్ష్మీదేవి శుక్రుడే కదా అధిపతి. రోజు గురువారం వచ్చింది. ఇక ఇంకంతకన్నా భాగ్యం ఇంకేముంటుందమ్మా. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నటువంటి నక్షత్రం పూర్వాషాఢ అయ్యింది. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. విష్ణుమూర్తికి మాసానం మార్గశీర్షోహం అన్నారు కదా, అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి. మనం లక్ష్మి కావాలి అని ఆవిడ ఎంత పరిగెడుతూ ఉన్నాం, ఆవిడేమో వచ్చి చంచలంగా వెళ్ళిపోతూ ఉంది. విష్ణుమూర్తిని ఈ మార్గశీర్ష మాసంలో తీసుకొచ్చి ఇప్పుడే కదా ఆయన నిద్రలేస్తాడు. మొదలవుతోంది. ఆయన తీసుకొచ్చి హృదయాల్లో కూర్చోపెట్టుకుంటే లక్ష్మి ఎక్కడికి వెళ్తుందమ్మా? మనతోనే ఉంటుంది. పైగా ఆయనను కొలిస్తే ఆవిడకి ఇష్టం. ఆవిడ కొలిస్తే ఆవిడ ఏమి వస్తుంది, ఓకే పిలిచారా వస్తున్నాను అని వస్తుంది, వెళ్ళిపోద్ది. కానీ విష్ణుమూర్తిని తీసుకొచ్చి మనం కూర్చోపెడితే స్థిర లక్ష్మి
పాదసేవ చేసుకుంటూ అక్కడే ఉండిపోతుంది. వెళ్ళమన్నా వెళ్ళదు ఆవిడ. ఎవరు వెళ్ళమంటారు? అనరు, ఒకవేళ పొరపాటున కూడా. అనరు, వెళ్ళదు. అంటే ఈవిడ మనం రమ్మంటే వస్తుంది, వెళ్ళొద్దామా అంటే వినదుగా, వెళ్ళిపోతుంది చంచలంగా. స్వామిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఎక్కడికి వెళ్ళకుండా మనతో ఒకటి స్థిర నివాసం ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఏం చేయమంటారు అయితే? అమావాస్య అంటే రాత్రిపూట చేసేటటువంటి విశేష అర్చన గురించి చెప్తూ ఉంటారు కదా, మీరైతే ఎలా చేసుకుంటారు, ఎలా చేసుకోవాలి? అంటే మనం ఉదయం ఈ స్వయంపాక దానాలన్నీ కూడా మనం ఉదయం చేస్తాం. ఆ. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష. మనం ఏదైతే దానం ఇచ్చామో దానిని మనం స్వీకరించకుండా ఉపవాసం ఇచ్చాము. ఓకే. అందుకని సాయంత్రం దాకా ఉపవాసం ఉండడం, సాయంత్రం మనం లలిత పారాయణం చేసుకోవడం, దీపం దీపం పెట్టడం, ఆవిడకి మనం పంచోపచారాల పూజలు చేసి అమ్మవారిని విశేషంగా చేసుకోవడం, విష్ణు సహస్రనామార్చనతో కూడినటువంటి లలితా పారాయణం చేస్తే, సంపుటీకరణ చేసి, అంటే ఒక శ్లోకం అది ఒక శ్లోకం ఇది అలా కూడా చేసుకోవచ్చా? సంపుటీకరణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం. ఉమ్. స్వామివారు అమ్మవారు ఇద్దరికి, ఆయన అంటే ఆవిడకి ఇష్టం, ఆవిడని కీర్తిస్తూ ఆయనని కీర్తిస్తూ ఆవిడని ఆహ్వానిస్తూ సంపుటీకరణ చేయొచ్చు కదా, అద్భుతంగా ఉంటుంది. అలా ఒప్పుకున్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉపవాసం కంపల్సరీ ఉండాలండి అని అడుగుతారు. శరీర ధర్మాన్ని అనుసరించి ఉపవాసం ఉండమంటారా? ఎలా? ఉండాలి. ఉమ్. శరీర ధర్మం. అనారోగ్యం ఎందుకు వచ్చింది? ఆహారం అధికంగా సేకరించడం వల్ల కానీ, ఆహారాన్ని సరిగా అంటే తినవలసిన సమయంలో తినకూడని పదార్థాలు తినడం వల్ల కానీ వచ్చి ఉండొచ్చు. ఇది ఎలాగో మనకి మకర సంక్రమణంలోకి వెళ్ళబోయే ముందు వస్తుంది కాబట్టి ఉపవాసం చేద్దాం, స్వామికి దగ్గరగా ఉందాం. తినకూడదు, అవి వండినవి తినకూడదు. వాళ్ళకి మనం ఏమిస్తాం? బియ్యం, కూరగాయలు, చింతపండు, ఉప్పు ఇలా ఇస్తాం. అవి లేనివి ఏంటి? పళ్ళు పలహారాలు తీసుకుంటాం, పాలు తీసుకుంటాం, మజ్జిగ తీసుకుంటాం. ఏమైనా చేసుకోవచ్చు కదా. దవ పదార్థాలు తీసుకుందాం. ఇది మన ఆరోగ్యానికి మంచిది. మనకి ఉపవాసం ఉన్నాం, స్వామివారి అమ్మవారి సేవ చేసుకున్నాం, అనుగ్రహాన్ని కూడా పొందుతాం. అయితే విశేషంగా లక్ష్మీ కవచాన్ని ప్రేక్షకులకి అందించడం అనేది జరిగింది. లక్ష్మీ కవచాన్ని కూడా చేసుకోమంటారా? అంటే సహజంగా మనం లక్ష్మీ కవచం సాయంత్రాలు చేయొద్దు అని చెప్పడం అది కదా. జరిగింది. కానీ 12 మిగతా 11 చేయడం ఒక ఎత్తు, ఇది ఒక్కటి చేయడం ఒక ఎత్తు. ఎగ్జాక్ట్లీ. పుష్యమాసానికి కూడా వెల్కమ్ చెప్పాలి. అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాసం పుష్యమాసం. అవును. దాని గురించి, ఆ మాస విశిష్టత గురించి, ఆ మాసంలో మనం విరివిగా వాడుకోవాల్సినటువంటి కూరగాయ వెజిటబుల్ థెరపీని చెప్తున్నారు. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సూర్యోస్మితల్. సూర్యోస్మితల్.